రాష్ట్రంలోని యువత టీవీ సోషల్ మీడియాను పక్కన పెట్టి క్రికెట్ను నేర్చుకోవాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విద్యతో పాటు యువతకు స్పోర్ట్స్ అవసరమన్నారు. ఇంట్లో అందరం కలిసి చూసేది క్రికెట్ ఒక్కటేనన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రతాపసింగారంలో స్పాట్ లైట్ క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాల్లో క్రికెట్ను అభివృద్ధి చేయాలని కాకో టోర్నమెంట్ నిర్వహించామన్నారు మంత్రి వివేక్. ప్రతాప్ సింగారంలో మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు వారు క్రికెట్ కోసము ఈ ల్యాండ్ ఇవ్వడము, మా స్పాట్లైట్ అకాడమీ అంబేద్కర్ కాలేజ్లో వారు ఒక కోచింగ్ సెంటర్ స్థాపించి క్రికెట్ నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఒక మంచి కోచింగ్ సెంటర్ స్థాపించాలని చెప్పి నాగరాజ్ గారు, లక్ష్మణ్ గారు వాళ్ళందరూ కూడా కలిసి చక్కటి గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. నేను ఇంత దూరం ఉంది, ఇక్కడ క్రికెటర్స్ వచ్చి మంచిగా ఆడాలి, వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఈ క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ప్రిపేర్ అయిందో, ఎందుకంటే టర్ఫ్ వికెట్స్ ఉన్నాయి. దీంట్లో టర్ఫ్ వికెట్స్లో మంచిగా ఆడినప్పుడే వీరికి పైన ఇంటర్ స్టేట్ ఆడడము, మన నేషనల్ లెవెల్లో పోవడము, ఇవన్నీ కావాలంటే టర్ఫ్ వికెట్స్ అవసరం. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ ఉండే, అసోసియేషన్ తరఫున సిటీ మొత్తం సరౌండింగ్ ఏరియాస్లో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలి, అక్కడ టఫ్ వికెట్స్ ఉంటే అందరు కూడా వచ్చి ఆడి వారు మళ్ళీ ఫ్యూచర్ మంచి క్రికెటర్స్ కావాలని చెప్పి ఆ ఆశ ఉండే. కానీ ఈరోజు చాలామంది ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వచ్చి ఈ ఆలోచనను వారు సాటిస్ఫై చేస్తున్నారనమాట. చాలా చోట్ల కూడా నేను చూసినాను ఈ ప్రైవేట్ క్రికెట్ గ్రౌండ్స్ వస్తున్నాయి, అందరు కూడా దాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నారు. సో క్రికెటర్స్కి ఏదైతే ఇంతకుముందు ఆపర్చునిటీస్ తక్కువ ఉండేనో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. క్రికెటింగ్ కోచెస్ వారి మంచి కోచింగ్ తీసుకుంటే మంచిగా ఎదిగే అవకాశాలు చాలా బాగున్నాయి. సో ప్రత్యేకంగా ఇక్కడ ఇంత దూరం అయినప్పటికీ కూడా ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేసి మన అక్కడ పెవిలియన్ కూడా 2 టీమ్స్కి రూమ్స్, అక్కడ కామెంటేటర్స్కి, వీడియోగ్రాఫర్స్కి వాళ్ళకు ఒక రూము, అంటే ఓ మంచి ఫెసిలిటీ ఏదైతే స్టేడియం గురించి అవసరమో అన్నీ కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్